నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. దేశం విడిచి పారిపోయిన నేరగాళ్ల భరతం పట్టేందుకు చర్యలు ముమ్మరం చేసింది మోదీ ప్రభుత్వం. గతేడాది అక్టోబర్ నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. కెనడా, యూకే, మలేషియా ప్రభుత్వాలతో భారత ప్రభుత్వం నిరంతరం మంతనాలు జరుపుతోంది. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ నేరగాళ్ల అప్పగింత ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్టోబర్ తొలి వారంలో మొదలైన ప్రయత్నాలు వారం క్రితం తుది రూపం తీసుకున్నాయి. దీంతో విదేశాల్లోని వివిధ దర్యాప్తు సంస్థలు, నిఘా విభాగాలు దౌత్య సిబ్బందితో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేక బృందాలను నియమించింది భారత ప్రభుత్వం. ఈ బృందాలు ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లు సహా విదేశాంగ శాఖ, వివిధ దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లోని సిబ్బందితో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాబందుల్ లాంటి ఆర్థిక నేరగాళ్లను భారత్ తీసుకొచ్చేందుకు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏల బృందం త్వరలో బ్రిటన్కు వెళ్లనుంది. యూకేలో వారు సంపాదించిన ఆస్తులపైన కేంద్ర దర్యాప్తు బృందం వివరాలను సేకరించనుంది. ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాలను భారత్కు తీసుకొచ్చే చర్యలు తీవ్రమయ్యాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, సంజయ్ భండారి లాంటి వారు దేశాలు దాటిపోయి ఏళ్లు గడుస్తున్నా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దేశాలు దాటిన ఆర్థిక నేరస్తుల విషయంలో ఉద్దేశపూర్వకంగానే నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం తన చర్యలను ఉధృతం చేసింది. అసలు విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లను అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? భారతదేశానికి ప్రపంచంలోని ఎన్ని దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలున్నాయి? నేరస్తుల అప్పగింత ఒప్పందానికి, ఎక్స్ట్రాడిషన్ అరేంజ్మెంట్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? మోదీ ప్రభుత్వం ఎన్ని దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు చేసుకుంది? ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 1962 చట్టానికి 2021లో మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలేంటి? ఇలాంటి అంశాలకు సంబంధించి కొంచెం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఉగ్రవాద అభియోగాలతో పాటు భారీ ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలదాచుకుంటున్న భారత నేరగాళ్లను రప్పించేందుకు విచారణ సంస్థల పనితీరును సమన్వయం చేయడంలో సఫలమైన కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వివిధ నిఘా విభాగాలను సైతం సంప్రదించి అరెస్ట్లకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తోంది. ఈ ఏడాది వేసవిలోపు సుమారు డజనుకు పైగా నేరస్తులను భారత్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశానికి కేవలం 48 దేశాలతో మాత్రమే నేరస్తుల అప్పగింత ఒప్పందాలున్నాయి. ఏ దేశంతో మన దేశానికి నేరస్తుల అప్పగింత ఒప్పందాలు లేవో తెలుసుకొని మరీ అవే దేశాలకు పారిపోతున్నారు ఈ నేరగాళ్లు. దీంతో ప్రపంచంలో సులభంగా వెళ్లి తలదాచుకునేందుకు వీలుగా ఉన్న దేశాలను గుర్తించి వాటితో ఒప్పందాలు చేసుకుంటోంది భారత్. మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత లిథువేనియా, మొరాకో, బెల్జియం, ఆఫ్ఘనిస్తాన్, మలావి, అర్మేనియా, న్యూజిలాండ్ లాంటి దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు చేసుకుంది. అంతేకాదు, ఒప్పందాల్లోని సాంకేతిక అంశాలను లోపంగా వాడుకొని ఇతర దేశాలకు చెక్కేస్తున్నారు నేరగాళ్లు. కేవలం ఒప్పందాలున్నంత మాత్రాన నేరస్తుల అప్పగింత సాధ్యం కాదు. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీతో పాటు ఎక్స్ట్రాడిషన్ అరేంజ్మెంట్ కూడా ఉండాలి. అంటే ఒప్పందంతో పాటు న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటే తప్ప అప్పగింత ప్రక్రియ పూర్తి కాదు. భారతదేశానికి 48 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్నప్పటికీ కేవలం 10 దేశాలతో మాత్రమే ఎక్స్ట్రాడిషన్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. 1962లో చేసిన నేరస్తుల అప్పగింత చట్టంలోనే అనేక లోపాలున్నాయి. కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులను అనుసరించి చట్టాలకు సవరణ జరగని కారణంగా కూడా నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు. ఉదాహరణకు, ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం అబూ సలేంకు జీవిత కారాగార శిక్ష మాత్రమే విధించింది. అందుకు ప్రధాన కారణం పోర్చుగల్లో తలదాచుకున్న అబూ సలేంను నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా భారత్కు తరలించారు. ఈ కారణంగా ఉరిశిక్ష విధించడానికి వీలులేదు. ఇలాంటి న్యాయపరమైన చిక్కుల కారణంగానే విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ లాంటి వారు ఏళ్లుగా తప్పించుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలిసినా దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లోని లొసుగులు వారికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీంతో మోదీ ప్రభుత్వం 2021 మార్చిలో ఎక్స్ట్రాడిషన్ యాక్ట్కు సవరణలు ప్రతిపాదించింది. తాజా సవరణల కారణంగా నేరస్తుల అప్పగింత ఒప్పందం మరింత పటిష్టమైంది. ఈ సవరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. భారత్, బ్రిటన్ దేశాల మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం 1993 నుంచి అమల్లోకి వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ఒకే ఒక వ్యక్తిని బ్రిటన్ నుంచి రప్పించగలిగింది. అతని పేరు సమీర్ భాయ్ వినుభాయ్ పటేల్. నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం తనను భారత్కు అప్పగించడాన్ని సమీర్ భాయ్ వ్యతిరేకించలేదు. పైగా నేరాన్ని అంగీకరించాడు. దాంతో భారత్కి తీసుకురావడం సులభమైంది. ప్రస్తుతం భారత్ వివిధ దేశాలను అప్పగించాలని కోరుతున్న నేరస్తులందరూ నేరాన్ని అంగీకరించకపోవడమే కాదు, కోట్ల రూపాయలు పోసి మరీ తాము తలదాచుకున్న దేశాల పౌరసత్వాలను పొందారు. దీంతో అప్పగింత ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో ఆలస్యమవుతోంది. మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సన్నీ కల్రా, వినయ్ మిట్టల్లను రప్పించి మన దేశ కారాగారాల్లో బంధించారు. ఈ ఇద్దరు ఇండోనేషియా, ఒమన్ దేశాల్లో నక్కినట్లు గుర్తించి సుమారు 2 ఏళ్ల అప్పగింత ప్రక్రియ తర్వాత భారత్కు తరలించారు. తాజాగా ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాల కేసుల విషయంలో వేగం పెంచింది. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ 2014కు పూర్వమే అనేక అవకతవకలకు పాల్పడినప్పటికీ నాటి ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి, మరీ ముఖ్యంగా రాబర్ట్ వాద్రాకు భండారీ సన్నిహితుడు కావడంతో న్యాయ విచారణ ప్రక్రియ ఊసెత్తలేదు అప్పటి యూపీఏ ప్రభుత్వం. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు మాత్రమే కాదు, ఉమేష్ పరేఖ్, జతిన్ మెహతా, లలిత్ మోదీ, రితేష్ జైన్, రాజీవ్ గోయల్ లాంటి నేరగాళ్లందరి చిట్టాపద్దులు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ నేతల పరపతి, పలుకుబడి కారణంగా దేశంలోనే దర్జాగా తిరిగారు. మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తమ ఆటలు సాగవని తెలిసి ఇతర దేశాలకు పారిపోయారు. సుదీర్ఘమైన కసరత్తు, న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక అవరోధాలను తొలగించిన తర్వాత కేంద్రం ఆర్థిక నేరస్తుల అరెస్టు కోసం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే భారత విచారణ బృందం యూకేకు పయనమవుతోంది. భారత్, యూకేల మధ్య మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ MLAT ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఆర్థిక నేరస్తులు, ఇతర నేరస్తులపై క్రిమినల్ విచారణ ఎంతవరకు వచ్చిందో సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందం యూకే అధికారులతో MLAT కింద సమాచారం పంచుకోనుంది. ఈ అంశం ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నలుగుతూ వస్తోంది. NIA బృందం ఖలిస్తాన్ వంటి తీవ్రవాద సంస్థల కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. జాతీయ దర్యాప్తు బృందం MLAT వివరాలను దౌత్య శాఖ సహాయంతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్న దేశాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందంలో విదేశాంగ శాఖ సీనియర్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. 3 దర్యాప్తు సంస్థల సమన్వయంతో కేంద్రం ఏర్పాటు చేసిన విచారణ బృందం బ్రిటన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. CBI, ED, NIA బృందం సమావేశాలను లండన్లోని భారత హైకమిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీలను అప్పగించాలని కోరడంతో పాటు యూకేలో వారు సంపాదించిన ఆస్తులు, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను భారత ప్రభుత్వం తెలుసుకోనుంది. యూకే సహా విదేశాల్లో నేరస్తుల ఆస్తులను కనుగొనే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని, వాటిని జప్తు చేసేందుకు ఈ బృందం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. భారత్కు అప్పగించాలంటున్న న్యాయపరమైన అభ్యర్థనలపై సంజయ్ భండారీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఉన్నత న్యాయస్థానాల్లో అక్కడ అప్పీల్ చేశారు. వాటి తీర్పుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈడీ ఇప్పటికే భారత్లోని వారి ఆస్తులను జప్తు చేసింది. మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను అమ్మడం ద్వారా పెద్ద మొత్తం నగదును వసూలు చేసింది. తర్వాత వాటిని బ్యాంకులకు అప్పగించింది. ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడిగా పేరున్న సంజయ్ భండారీ 2016లో పరారయ్యారు. యూపీఏ హయాంలో వేర్వేరు రక్షణ ఒప్పందాలపై ఆదాయ పన్ను విభాగం ఈడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత భండారీ పరారయ్యాడు. ఈడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం లండన్, దుబాయ్లలో ఆస్తులను సంపాదించిన భండారీ తర్వాత వాటిని రాబర్ట్ వాద్రా అనుచరుడైన సిసి థంపీకి చెందిన షెల్ కంపెనీలకు మళ్లించాడు. ఇక మరోవైపు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, టెర్రరిజం వ్యాప్తి కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ అప్పగింత కోసం భారత విదేశాంగ శాఖ 2022 ఫిబ్రవరి నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేయగానే జకీర్ నాయక్ అనారోగ్యంతో మరణించాడనే ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. మెహుల్ చోక్సీని భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధికారులు వెంటాడి డొమినికాకు తరలించే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదట. చోక్సీ ప్రస్తుతం కరేబియన్ దేశం యాంటిగ్వా, బార్బుడాలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొత్తంగా అనేక సాంకేతిక చిక్కులు, న్యాయపరమైన అడ్డంకులు అధిగమించిన కేంద్రం అతి త్వరలోనే ఆర్థిక నేరగాళ్లను మన దేశంలోని కారాగారాల్లోకి తరలించనుంది. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అంచనా ప్రకారం
మార్చ్ లేదా ఏప్రిల్ లోపు విజయ్ మాల్యా, సంజయ్ భండారీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలను భారత్కు తరలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.